సుప్రభాతం గారు కదా. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం. నమస్కారం సార్. నమస్కారం. నా పేరు ఇడ్లీలు ఈశ్వరరావు అండి. ఇక నుంచి మీ వీధిలో ఎవరో హోటల్కి వెళ్ళక్కలొద్దండి. పొద్దున్నే ఏడేది ఇడ్లీ నేనే చేసి తీసుకొస్తాను. హోమ్ డెలివరీ అనమాట అండి. సార్ నాకు చిన్న డౌట్, అగరబత్తి కట్ చేసి పెట్టారేంటి సార్? ఏదన్నా మొక్కుబడా? మొక్కుబడి కాదయ్యా, పొదుపు. పొదుపా? భక్తిలోనా? భక్తి మనసులో ఉండాలి కానీ అగరబత్తిలో కాదుగా. అది ఇక్కడ పుష్కలంగా ఉందని లక్ష్మీదేవికి తెలుసు. ఏంటి సార్ ఆకలిస్తుందా? ఎందుకైతే 4 ఇడ్లీ లాగించేయండి సార్, ఆకలి ఎగిరిపోతే. ఇప్పుడు 4 ఇడ్లీలు తింటే పర్మనెంట్ కాకలేదా? ఎందుకైందండి మధ్యాహ్నాలు కరకలాడిపోతే. మరి ఆ మాత్రానికి ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టం దీనికయ్యా. ఒకేసారి మధ్యాహ్నం తింటాలే. అయ్యి బాబోయ్, భక్తిలోనే అనుకున్నాను, భక్తిలో కూడా కక్కుర్తాను అనమాట. కక్కుర్తి కాదయ్యా, బడ్జెట్ 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 అండి. సరే నువ్వు పద, నీ ఆఫీస్కి వెళ్ళాలి. తలుపులు మూసుకుంటా. పద పద. ఆకలితో పాటు చట్నీ గుమ్మగుమ్మలాడిపోతాం. టెంప్టింగ్ అయిపోతున్నాను. వెనకాల సీట్ ఖాళీగా ఉంది కదా, ఎవరికైనా లిఫ్ట్ ఇద్దాం. ఏం అదృష్టం, ఇవాళ బస్సులు స్ట్రైక్. ఆటోలో వెళదామంటే 40 రూపాయలు అవుతుంది. ఎలాగానో ఆలోచిస్తున్నాను. మనం ఒకే ఆఫీస్ కాబట్టి నాకు లిఫ్ట్ ఇయ్యి. సరే ఎక్కండి. ఓహో, నువ్వు ఇంద్రుడివి చంద్రుడివి, నీలో ఇంత హెల్పింగ్ అంత లేదు కానీ ఎక్కండి. ఓకే, పనే పద్మనాభం. ఇది పద్మనాభం గారు బండి పెట్టే ప్లేస్ మేడం. అయితే ఏమిటి, మా ఇద్దరు స్కూటర్లు ప్రేమించుకుంటున్నాయి, ఇలా జోడిగానే నిలబడతాయి. నీ పని నువ్వు చూసుకో. గోపి, గుడ్ మార్నింగ్ సార్. ఏం రమ్య బండి ఎక్కడ ఉంది? ఆవిడ బండి మీ స్కూటర్ ని ప్రేమిస్తున్నాడు సార్. పక్క పక్కన ఉంటే బాగుంటుందని, మీకు జోడీగా ఉంటుందని. నర్మయ్, బళ్ళకే కాదు జీవితంలో కూడా మనకి జోడీ లేదు. తీసేయి, వెంటనే తీసేయి. ఇవ్వండి. ఏంటి ఇచ్చేది? ఓహో, లిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్. థ్యాంక్ యూ. ఎవరికి కావాలండి? లిఫ్ట్ ఇచ్చినందుకు 20 రూపీస్ క్యాష్ కొట్టండి. లిఫ్ట్ ఇచ్చి డబ్బులు అడగడం అన్యాయం. ఇది ఏంటండి అన్యాయం? ఆటోలో వస్తే 40 రూపాయలు అవుతుందని మీరే కన్నారు. అందులో సగమేగా నేను అడిగింది క్యాష్. అంటే లిఫ్ట్ ఫ్రీగా ఇస్తారు కదా. ఆ పెట్రోల్ ఫ్రీగా రాదు కదా. క్యాష్. చూడు పద్మనాభం, ఇద్దరం ఒక ఆఫీస్ లో వర్క్ చేస్తున్నాం. ఇలా లిఫ్ట్ ఇచ్చి డబ్బులు అడగడం న్యాయమా ధర్మమా? డబ్బు విషయంలో మనకు అస్సలు మొహటం లేదు. క్యాష్. బాబు, నీతో పెట్టుకోవడం నాదే తప్పు. నీకు దండం. వెళ్ళు బాబు. దండాలు. నమస్కారం సార్. పద్మనాభం గారు బడ్జెట్ మెన్షన్ తెలుసు కదా, ఎందుకు అలా బలత పడ్డారండి? షడప్. లోతుగా ఆలోచించి చూస్తే పద్మనాభమే కరెక్ట్. అతనికి 20 మిగిలింది, నాకు 20 మిగిలింది. నువ్వు ఇలాంటి అన్నెసరీ ఇన్వాల్వ్మెంట్స్ మానేసి స్కూటర్ లోపల పెట్టు. గో. వాట్? ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎరేజ్ అయిపోయిందా? అవును సార్. మై గాడ్, కొంపలు అంటుకుపోతాయి. ఈ విషయం పెద్ద ఆయన తెలిస్తే మీ పని అవుట్. డాడీకి తెలియకుండా నేను మేనేజ్ చేస్తాను కానీ మీరేం లేదు సార్, ఎండి గారి దగ్గర నేను ఏ విషయాన్నైనా దాచలేను. అమ్మా రమ్య, ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రింట్అవుట్ తీసావా? సారీ సార్, రిపోర్ట్ మొత్తం అరేంజ్ అయిపోయింది. వాట్ నాన్సెన్స్! మీ డ్యూటీ మీద మీకు రెస్పెక్ట్ లేకుండా పోతుంది. ఏం జరిగింది సార్? అదేనయ్యా, మన కొత్త యూనిట్ కోసం బ్యాంక్ లోన్ అప్లై చేశాం కదా, దానికి కావాల్సిన ప్రాజెక్ట్ రిపోర్ట్స్ ఈ రోజు 10:30 కల్లా బ్యాంక్ పంపాలి. అవును. తీరా ఇప్పుడు లాస్ట్ అవర్ లో కంప్యూటర్ లో రిపోర్ట్స్ ఎరేజ్ అయిపోయినాయని ప్రాబ్లమ్స్ చెప్తున్నారు. ఇందులో ప్రాబ్లం ఏముంది సార్? అదేంటయ్యా, కంప్యూటర్ లో రిపోర్ట్ ఎరేజ్ అయిపోతే ప్రాబ్లం కాదంటావేంటి? సార్, కంప్యూటర్ ఎరేజ్ కావచ్చు, బ్యాక్టీరియా అటాక్ చేసి ఏదైనా జరగచ్చు, కానీ మన బ్రెయిన్ లో పవర్ మాత్రం ఎరేజ్ కాదు. రమ్య, ప్యాడ్ తీసుకుని నేను చెప్పి నోట్ చేసుకో. యూనిట్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఏరియా కాస్ట్ 80,90,350 rupees. Outer area cost 35,40,726 rupees. Construction cost 1,20 lakhs. Correct ka note cheskuntunnava? Yes. Proceed. Furniture 50,16,421 rupees. Machinery 1.80 lakhs and 50,000. AC plant 10 lakhs and 25,000. Power connection and material 60 lakhs 32,234 rupees. Total amount 5 crores 37 lakhs 54,731 rupees. గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్, వండర్ఫుల్. ఇంత పెద్ద ప్రాజెక్ట్ రిపోర్ట్ ని ఒక్క రూపాయి తేడా లేకుండా ఎలా గుర్తుపెట్టుకోగలిగావు? దట్ ఈస్ పద్మనాభం. అతను బడ్జెట్ వేసాడంటే 1 రూపాయి కూడా తేడా రాస్తాడు. క్యాష్ అతని ప్రపంచం, క్యాష్ అతని ఊపిరి, క్యాష్ అతని శ్వాస. సార్, అంతేకాదు, సేవింగ్స్ లో అతను ఎక్స్పర్ట్. మామూలు మనిషి దగ్గర నుంచి ప్రపంచ బ్యాంకు దాకా అతని దగ్గర నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి సార్.
ఏంటయ్యా అవి? మై డియర్ స్టాఫ్, ఈరోజు మనందరినీ ఇక్కడ రప్పించడానికి కారణం మన కొత్త షోరూమ్కి లోన్ శాంక్షన్ అయింది. ఈ సంతోష సమయంలో మన స్టాఫ్ అందరికీ 1 నెల జీతం బోనస్గా ఇస్తున్నాను. ఆ రోజు ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ బడ్జెట్ని పద్మనాభం గుర్తుంచుకుని మనందరికీ చెప్పుండకపోతే ఈ లోన్ శాంక్షన్ అయ్యేది కాదు. అందుకే మిస్టర్ పద్మనాభం గౌరవార్థం ఈరోజు మీ అందరికీ ఈ ఓషన్ పార్కులో విందు అరేంజ్ చేశాను. ఎంజాయ్ యువర్ సెల్ఫ్. సార్ బోనస్లు ఇచ్చారు బానే ఉంది, భోజనాలు ఎందుకు సార్ వేస్ట్? బాబోయ్ పద్మనాభం, మమ్మల్ని కాస్త భోంచేనివయ్యా బాబు. అలా అంటావేంటయ్యా? అవును సార్, సొమ్ములు ఊరినే వేస్ట్ చేయకూడదు. బాబు ఏం చేయాలో నీకు బాగా తెలుసు కదా, మాకు కూడా చెప్పు, నేర్చుకుంటాం. చెప్పవే పద్మనాభం. కళలు ప్లస్ కల్పన ఇస్ ఈక్వల్ టు ప్రేమ. ప్రేమ దోమ. మూడు సంవత్సరాల నుంచి నేను లైన్లో పెట్టడానికి ట్రై చేస్తున్నాను. పడవా? టూ మచ్. నువ్వు టూ మచ్చే. నా కోసం నీ గుండె తలుపులు ఎప్పుడు తెరుస్తావు? తలుపులు కిటికీలు తెరవడానికి ఏదైనా బెడ్రూమా? ఏది లేదే, చెప్తా. హాయ్ పద్దు, ప్రేమించడానికి ఖర్చు అవ్వదుగా? ప్రేమ వరకు ఓకే, ఆ తర్వాత పెళ్ళి అంటే? అయితే జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఇలా ఒంటరిగా ఉండిపోతారా? పెళ్ళే కాదు, ఖర్చు పెరిగే పని ఏది చేయను. ఇలా ఒంటరిగా ఉంటే బోర్ కొట్టడం లేదు? నాకు లేని బాధ నీకెందుకు? నేను ఒంటరిగా ఉంటున్నాను కాబట్టి ఇప్పుడు మర్యాదగా నన్ను పెళ్లి చేసుకుంటారా లేదా? ఏంటి లేడీ విలన్ లాగా బెదిరిస్తున్నావు? 600 నేను పెళ్లి చేసుకోను అంతే. ఎలా చేసుకోవో నేను చూస్తాను. ఒక పెళ్లి కాని ఆడపిల్ల మనసు పడితే పెళ్ళైనా చేసుకుంటుంది, లేకపోతే ఆత్మహత్య చేసుకుంటుంది. ఏంటి భయపెడుతున్నావా? కాదు, బ్లాక్ మెయిల్ చేస్తున్నాను. బ్లాక్ మెయిల్ లేదు, ఈమెయిల్ లేదు, మన పెళ్లి జరగదు. ఆయనకి నా మీద ప్రేమ ఉండి లేనట్టు నటిస్తున్నారా, లేకపోతే ఇంకెవరినైనా ప్రేమిస్తున్నారా? చూస్తా. మే ఐ కమ్ ఇన్ సార్? ఎస్ కమ్ ఇన్. ఏంటి ఇల్లంతా ఖాళీగా ఉంది? సామానంతా అద్దెకిచ్చారా? ఇల్లే అద్దెకిచ్చారా? కూర్చోడానికి కుర్చీ కూడా లేదు. అవును సార్, మీకు పేపర్ చదవటం అంటే ప్రాణం అనుకుంటాను. వచ్చిన మనిషిని పట్టించుకోకుండా మెయిన్ హెడ్డింగ్ నుంచి లాస్ట్ హెడ్డింగ్ దాకా లాస్ లేకుండా చదివేస్తారు. అవును సార్, నాకు డౌట్, మీరు చదువుతున్నారా బట్టి పడుతున్నారా? ఏంటి మాట్లాడరు? మీకు మాటలు రావా? డోంట్ డిస్టర్బ్ మీ. అమ్మా మాటలొచ్చు సార్, మీరు మొత్తం చదివేదాకా డిస్టర్బ్ చేయను. కొంచెం టీవీ ఉంటే పెడతారా? ఏంటిది, పక్కింట్లో టీవీ చూస్తారా? ఏ మన టీవీ లేదా? ఓహో, కరెంట్ ఛార్జీలు పెరిగే టీవీ కొనలేదా? అవును, ఇప్పుడు మీరు ఈ టీవీ చూడాలంటే ఏం చేస్తారు? టీవీ ఎక్కడ, రిమోట్ ఇక్కడ. అంటే వాళ్ళ కొన్న టీవీకి రిమోట్ మీరు కొన్నారా? లేదు, వాళ్ళ అబ్బాయి ఆడుకుంటూ రిమోట్ ఇక్కడ వదిలేసింది. అంటే రిమోట్ కూడా ఓసీయేనా? మీ ఖర్చుతో కొన్నది పేపర్ ఒకటే అనమాట. సార్ పేపర్ ఇవ్వండి సార్, పక్కింట్లో ఇవ్వాలి. రైట్, ఎవరు నువ్వు? ఆయన పేపర్ ఏం చదువుతుంటే డిస్టర్బ్ చేస్తావు? పేపర్ అయిందా? మీకు అలా చెప్పారా? పేపర్ కొనే మహాన్ అది. అంటే పేపర్ కూడా కొనరా సార్ మీరు? 3 మానభంగాలు, 6 హత్యలు, 12 యాక్సిడెంట్లు. డిటెక్టివ్ నావల్ చదివినట్టు ఉంది. మీరు ఇచ్చే 50 పైసలు అద్దెకి ఆ న్యూస్ ఎక్కువ. దీనికి 50 పైసలే ఎక్కువ. పోరాపో. ₹2.80 పేపర్ ని ₹10 అద్దెచ్చి చదివారే. ఆహా, ఇంత పొదుపు చేస్తున్నా మన దేశం ఎందుకు సార్ వెనకబడిపోయి ఉంది? ఆ తర్వాత చెప్తా గానీ ముందు నువ్వెవరో చెప్పు. నేనా? తాజ్ టీవీలో యాడ్ సీరియల్స్ ఇస్తుంటాను. యాడ్ సీరియల్సా? అవును సార్, ఒకప్పుడు సీరియల్స్ మధ్యలో యాడ్స్ వచ్చేవి, ఇప్పుడు యాడ్స్ మధ్యలో సీరియల్స్ వస్తున్నాయి. అందుకే యాడ్స్ ని సీరియల్స్ గా తీస్తున్నాను. అయితే ఎక్కడికి ఎందుకు వచ్చావు? అది నవ్వు యవ్వన్ అనే ఆయుర్వేద సెక్స్ మాత్రం అడ్వర్టైజ్మెంట్ కి మిడిల్ క్లాస్ పర్సన్ ఇంటర్వ్యూ చేస్తూ తిరుగుతున్నాను. మిమ్మల్ని చూస్తుంటే మిడిల్ క్లాస్ లో మరీ మిడిల్ క్లాస్ లా కనిపిస్తున్నారే. మీరు ఇంటర్వ్యూ ఇస్తే మీరు రుణం తీర్చుకోలేనప్పుడు ఇంటర్వ్యూ ఎందుకు? నాకు వేస్ట్ కదా, వేరే వాళ్ళని చూసుకో. ప్లీజ్ సార్, ఊరికి ఇవ్వద్దు. మీరు ఇంటర్వ్యూ ఇస్తే మీకు షేవింగ్ సెట్ ఫ్రీగా ఇస్తాను. నువ్వు సెట్ ఇస్తే నేను సోప్ కొనుక్కోవాలా? అదేం కుదరదు. రెండింటికి కలిపి ₹200 క్యాష్ ఇచ్చేయి. ఆహా, ఏమి ఎకానమీ సార్, పాకెట్ లో క్యాష్ ఉంది, తీసుకోండి. వెరీ గుడ్. ప్రశ్నలు మీరు అడుగుతారు, నేను అడగాల? నాకు అడగటం అలవాటు. నాకు చెప్పడం అలవాటు. అడగండి. సంసారం, నరకం, సన్యాసం, స్వర్గం, పెళ్ళంటే వేస్ట్ ఖర్చు, భార్య అంటే పెద్ద లగేజ్, పిల్లలంటే అప్పులు, మనిషి కావాల్సింది పొదుపు, చేయవలసింది మదుపు, మన తోడు ఉండేది జీవిత బీమా, వెంటాడేది ఇన్కమ్ ట్యాక్స్, చూడకూడదు పెళ్లి చూపుల పిల్లనే చూసి ఆనందపడేది, బస్ స్టాప్ లో ఆడపిల్లలు, ఖాళీగా ఉండకూడదు జేబు, ఖాళీ అయ్యే కొద్ది ఖర్చు పెరిగేది, కడుపు, తేలిగ్గా డబ్బు సంపాదించడం ఎలా? మ్యాచ్ ఫిక్సింగ్. మీ అభిమాన నటుడు వీరప్పన్. వీరప్పన ఎందుకలా? కానీ ఖర్చు లేకుండా గత 14 ఏళ్లుగా 2 రాష్ట్రాలని పరిపాలిస్తున్నాడు కాబట్టి. ఆహా, పద్మనాభం గారు, మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి కన్నడ రాజ్ కుమార్ కూడా సరిపోడు. ఆ పాదాలు ముందు పెడితే ఓ క్లోజప్ తీసుకుంటారు సార్. ఎందుకో? మా ప్రేక్షకులు కూడా దండం పెట్టుకుంటారు. పద్దు, ఒరే పద్దు, ఎలాగున్నావురా తమ్ముడు? హాస్పిటల్ పేషెంట్ అడిగినట్టు అదే అడగటం. సార్, ఎవరి వైద్య బృందం? బామ్మర్ది, నార్త్ వైపు నిలబడి ఉన్నావు. వాస్తు ప్రకారం ఈస్ట్ వైపు తిరిగి మాట్లాడితే మంచిది. ఎవరికి? మీకా? కాదు, మనకే. ఎరా తిరుపతి, బాగున్నావా? తిరుపతి సూటబుల్ నేమ్. కొండ మీద తుండేసినట్టు ఎంత ముందు వస్తాడో ఎదవా. రాస్కెల్,
నీ కళ్ళకి ఎలా కనబడుతున్నాను రా? లావుగానే కనిపిస్తున్నావు. చూడు నాన్న వీడేమంటాడు. ఒరేయ్, ఎవడ్రా నువ్వు? నా బిడ్డ నా ఇష్టం. అసలు అందరి దృష్టి తగిలి ఎంత అయ్యాడు, నువ్వు కామెంట్ చేస్తావా? గుడ్, వెరీ గుడ్, నైస్ ఫేస్. అలాగే ఉండండి, క్లోజ్అప్ తీసుకుంటాను. గ్రాఫిక్స్ లో జిరాఫీ ఫేస్ కోసం వెతుకుతున్నాను. ఏరా? కరెక్ట్ మ్యాచింగ్. నా మొగుడిని పట్టుకొని జురాసిక్ పార్క్ లో జిరాఫ్ ఫేస్ చేస్తున్నాడంటావా? బావు వీకే అట్టే పవర్ఫుల్. పర్వతం. సర్లే పోరా, 200 థ్యాంక్స్. పోరా. అక్క